స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నేర్పిస్తాం. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇలా నేర్పిస్తాం. ఇప్పుడు మనం ఫస్ట్ బిల్డింగ్ కట్టినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సైట్ వచ్చి చూసుకోవాలి. పక్క ఏదైనా బిల్డింగ్ ఉందా, పక్క ఏదైనా బిల్డింగ్ ఉందో చూసుకోవాలి. చూసుకొని మన విండోస్ ఓపెనింగ్ రావాలి కదా, లైటింగ్స్ రావాలి, రావాలి కదా. దానికి ఎక్కడెక్కడ చుట్టుకోవాలి, విండోస్ పెట్టాలి, ఎక్కడెక్కడ డోర్ పెట్టాలి, ఒక ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాత మా ఇంటి ఓనర్ దగ్గర అడగాలి, మీకు ఎన్ని విండో కావాలి, ఎన్ని డోర్ కావాలి, ఏ సైజులో కావాలి, విండోస్ ఏ సైజులో డోర్ కావాలి అని అడగాలి. అడిగిన తర్వాత మన సైట్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకోవాలి, బరాబర్ క్లీన్ చేసుకోవాలి సైట్. తర్వాత మన మెటీరియల్స్ అన్ని తీసుకొని వస్తాం కదా, అది పెట్టడానికి కొత్త సైట్ అన్ని ప్లేస్ ఉందా, సిమెంట్ కానీ బ్రిడ్జ్ కానీ అన్ని పెట్టడానికి ప్లేస్ ఉందా అని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇది క్లీన్ చేయాలి, సైట్ క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే మార్కింగ్ చేయాలి, ఎక్కడెక్కడ కాలం వస్తుంది అంటే. కాలం అంటే తెలుసు కదా, తెలుసు కాలం అంటే పిల్లర్ వెర్టికల్ నెంబర్, అది ఎక్కడెక్కడ వస్తుంది ఇంజనీర్స్ ఇస్తారు. చూడనా, నాలుగు ఇంజనీర్స్ నాలుగు ఇస్తారు. అది ఎక్కడెక్కడ అంటే మనం మార్కింగ్ చేసుకోవాలి. మన సోపు చేయండి కదా, అది పట్టుకొని ఫుల్ మార్కింగ్ చేయాలి. సరేనా, మార్కింగ్ చేసిన తర్వాత అక్కడ మనం ఫస్ట్ ఎఫ్వర్క్ చేయాలి. ఏం చేయాలి, ఎఫ్వర్క్ చేయాలి. ఓకేనా, ఎఫ్వర్క్ చేయాలి. ఎఫ్వర్క్ చేసిన తర్వాత మనకు కాలం సైజ్ ఉంది కదా, కాలం సైజు కంటే ఎక్కువ మనం ఎఫ్వర్క్ చేయాలి. కాలం సైజు కంటే ఎక్కువ ఎఫ్వర్క్ చేయాలి. ఎఫ్వర్క్ చేసిన తర్వాత మన కాలం మార్కింగ్ చేయాలి. ఓకేనా, ఎఫ్వర్క్ చేసిన తర్వాత మనం కాలమ్స్ మార్కింగ్ చేయాలి. మనం ప్లాన్ ఉంది కదా, ప్లాన్ చేసి కాలం సైజ్ మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసిన తర్వాత ఎఫ్వర్క్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, పీసీసీ డాలనా పడాలి. పీసీసీ బడా బడా స్టోన్స్ సోలింగ్ చేయాలి, బడా బడా స్టోన్స్ పెట్టేసి లెవెల్ చేయాలి. ఎందుకంటే దానిపైన మనం బెడ్ వేసుకోవాలి కదా, ఫౌండేషన్. మన బిల్డింగ్ లోడ్ ఫుల్ ఎక్కడ వస్తుంది, కింద వస్తుంది ఫౌండేషన్. అయితే మనం ఎత్తవరకు ఎక్కడ వరకు చేయాలి అంటే మనకు స్ట్రాంగ్గా హార్డ్ స్టార్ట్ ఉన్నందుకు ఫిక్స్ చేయాలి. 10 ఫీట్ వచ్చినా 10 ఫీటు, 15 ఫీట్ వచ్చినా 15 ఫీటు, 10 ఫీటు, 15 ఫీటు, కిतना ఫీటు. ఓకే, హార్డ్ స్టార్ట్ వస్తుందో అతనా ఫీటు ఎర్త్ వర్క్ చేసి ఫౌండేషన్ దాన్ని కూడా ఓ ఫౌండేషన్కి కింద కాలం మార్కింగ్ చేసి ఓకే పీసీసీ పైన ఫౌండేషన్స్ రాడ్ ఫౌండేషన్ కాలం లిఫ్ట్ చేయాలి. కాలం ఎక్కడ వరకు ఫస్ట్ లిఫ్ట్ చేయాలి అంటే కింది బీమ్. కింది బీమ్ అంటే మనం 4 లెవెల్, ఇంట్లో 4 ఉంది కదా, ఆ 4 లెవెల్ ప్లింత్ లెవెల్. ప్లింత్ లెవెల్ పైన 4 ఉంది. ఆ ప్లింత్ లెవెల్ ఎలా ఉండాలి అంటే మన గ్రౌండ్ లెవెల్ కంటే 1 మీటర్ ఎక్కువ ఉండాలి. జాగా గ్రౌండ్ లెవెల్ అక్కడ ఉందా, గ్రౌండ్ లెవెల్ కంటే ప్లింత్ లెవెల్ 4 లెవెల్ చికెన్ హైట్ 3 ఫీట్ లేకపోతే 1 మీటర్ హైట్ ఉండాలి. वाटर नहीं आता है, वो ग्राउंड वाटर नहीं आता है, वो हाइट नहीं है तो वाटर फुल अंदर में आ रहा है. तो मैंने ग्राउंड लेवल कंटे ఈ లెవెల్ హైట్ ఉండాలి. ठीक है, बाद में और प्लिंथ लेवल का प्लिंथ बीम परफेक्ट करना पड़ेगा. प्लिंथ बीम वो बड़ा बड़ा स्टोन है ना, स्टोन से लेకపోతే बिट तो करो हमें प्लिंथ बीम करना पड़ेगा. बेल्ट बीम, वो बेल्ट बीम का ऊपर वाटर प्रूफिंग चाहिए, वाटर प्रूफिंग डालना पड़ेगा. डैम प्रूफ कोट, डैम प्रूफ कोट. అది ఎందుకు ఓ లీకేజ్ वो वाल में नहीं आ रहा है, तो మనం वाटर प्रूफिंग करना पड़ेगा. वाटर प्रूफिंग डैम प्रूफ कोट. అది करने के बाद మనం ఫస్ట్ ఒక వాల్ కన్స్ట్రక్షన్ సిల్ లెవెల్కి చేయాలి. విండో బాటమ్ లెవెల్, ఇటుగా బాటమ్ లెవెల్ ఉంది కదా, అది సిల్ లెవెల్, అది 1 మీటర్లో ఉండాలి. ठीक है, बाद में विंडो डोर भी 7 फीट में होगा. बाद में 7 फीट के डोर के ऊपर लिंटल लेवल करना पड़ेगा. बाद में 10 फीट के ऊपर रूफ लेवल करना पड़ेगा.
ऐसा मैंने वॉल और लिंटर लेवल में एक बेड ऐसा एक बेड सिल लेवल बाद में मళ్ళీ लिंटर लेवल 7 फीट के एक बेड बाद में रूफ लेवल टॉप 10 फीट को ఒక बीम स्लैब बीम आ रहा है बाद में स्लैब कंस्ट्रक्शन करना पड़ेगा ठीक है तो बाद में वो वॉल कंस्ट्रक्शन प्लास्टिक फ्लोरिंग करना पड़ेगा वो रेशियो सीमेंट रेशियो ब्रिक वर्क है ना वो ब्रिक वर्क అయితే 1:6 रेशियो वाटर 1 बैग सीमेंट 6 बैग सैंड ऐसा करना पड़ेगा ठीक है वो प्लास्टिक को इंटरनल में 12 mm थिकनेस करना पड़ेगा कितना 12 mm थिकनेस इंटरनल एक्सटर्नल आउटसाइड को 1 इंच कितना हाँ आउटर में 1 इंच इनर में आधा इंच प्लास्टिंग करना पड़ेगा दानी की 1:6 वाटर 1 बैग सीमेंट तो 6 बैग सैंड ऐसा करना पड़ेगा वो ब्रिक्स अच्छा क्वालिटी ये फ्रेम स्ट्रक्चर कॉलम है ना तो कॉलम कुछ भी नहीं है बट अच्छा ब्रिक्स डालना पड़ेगा वो फिनिशिंग अच्छा डालना पड़ेगा वो प्रति ब्रिक्स इंटर ऊपर बॉटम अन्नी मॉल अच्छा सीमेंट मोटर डालना पड़ेगा ब्रिकनेस को प्लास्टिक अच्छा डालना पड़ेगा प्लास्टिक क्यों कैसा प्लास्टिक क्यों प्लास्टिक कैसा स्मूथ सरफेस आ रहा है पेंटिंग डालने से ईजी आ रहा है वो इंसेक्ट्स